శ్యామ్ తన ముందు కాలేజ్లో కేవలం తన ఒంటి చేతితోనే 40 మందిని లేపేశాడు. దీని కారణంగా ఇతను వేరే కాలేజ్లో ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఉంటాడు. నిజానికి శ్యామ్ కొరియాలోని ఒక టాప్ సీక్రెట్ ఏజెంట్. ఇతను ఇక్కడికి చదువుకోవడానికి కాదు వచ్చింది, తన గురించి ఎవరికి అనుమానం రాకూడదని కాలేజ్లో చదువుకుంటున్నట్లు నటిస్తాడు. శ్యామ్ కాలేజ్లో తన గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఇది చూసి ఆ కాలేజ్లో ఉండే ఒక చిల్లర్ గాడు ఇలా అనుకుంటాడు, మనకు ఆడుకోవడానికి ఒక గొర్రె దొరికిందిరా అని. క్లాస్ తర్వాత ఆ చిల్లర్ గాడు శ్యామ్ దగ్గరకు వస్తాడు. ఇంకా అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కాలేజ్ తర్వాత ఆ చిల్లర్ గాడు శ్యామ్ దగ్గరున్న డబ్బులని తీసుకొని అతన్ని కొడతాడు. శ్యామ్ సైలెంట్ గా ఉన్నాడు, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సడన్ గా అప్పుడే అక్కడికి వీళ్ళ టీచర్ వచ్చేస్తాడు. ఇంకా ఈ చిల్లర్ గాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. స్కూల్లో ఉన్న అద్దాలన్నింటినీ మంచిగా క్లీన్ చేయి అని. ఈ చిల్లర్ గాడు చూస్తే ఒక అమ్మాయికి ఈ పని అప్పగిస్తాడు. శ్యామ్ ఇది చూసి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. తర్వాత రోజు ఆ అబ్బాయి అమ్మాయిని ల్యాబ్ లోపలికి తీసుకుని వెళ్లి ఆమెతో చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. శ్యామ్ ఈ దృశ్యాన్ని చూసి వాళ్లకు సినిమా చూపిస్తాడు. దీని తర్వాత కాలేజ్ లో శ్యామ్ ముందర రావాలన్నా కూడా వాళ్ళు చాలా భయపడేవారు. శ్యామ్ కి ఒక మిషన్ అప్పగిస్తారు. ఇతని టార్గెట్ ఎవరంటే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతను ఉండే ప్రదేశానికి చేరుకుంటాడు. శ్యామ్ లోపలికి వెళ్లి చూస్తాడు. లోపల ఉన్న వ్యక్తి అతని టార్గెట్ కాదు. ఫైనల్ గా శ్యామ్ ఆ వ్యక్తిని కనిపెడతాడు. ఇంకా మోటార్ సైకిల్ లో అతన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ వ్యక్తికి అనుమానం కలుగుతుంది. సడన్ గా శ్యామ్ తన దగ్గర ఉన్న గన్నుని బయటకు తీస్తాడు. ఈ వ్యక్తి శ్యామ్ ని చూసి తొందరగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. శ్యామ్ ఆ కార్ టైర్ పైన కాలుస్తాడు. దీంతో ఆ కార్ కంట్రోల్ తప్పుతుంది. శ్యామ్ అతన్ని ఫినిష్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడున్న వారందరూ ఈ దృశ్యాన్ని మొబైల్ ఫోన్స్ తో రికార్డ్ చేస్తూ ఉంటారు. శ్యామ్ ఇది చూసి వెనక్కి తగ్గుతాడు.